హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కి నిక్కీ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే నేనైతే నా ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తానండి, చూసేయండి. నేనైతే అక్కడ నా ఓన్ వాయిస్తోనే మాట్లాడాను, కాకపోతే డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి నేను మళ్ళీ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇక్కడనైతే నేనైతే ఈవినింగ్ అయితే అయిపోయిందండి. మా హస్బెండ్ కూడా వచ్చాడు. మా హస్బెండ్ అయితే టీ అయితే పెట్టమని అడిగాడు. నేనైతే టీ అయితే పెడుతున్నాను. మేమైతే ఇద్దరం ఈవినింగ్ అయితే కలిసి అలా టైం స్పెండ్ చేసి ఇద్దరం అయితే టీ అయితే తాగుతామండి. నాకైతే అసలు పెళ్లి కాకముందు టీ తాగడం అయితే అలవాట్లేదండి. పెళ్ళయ్యాకే అలవాటైంది. మా హస్బెండ్ వల్లనే అలవాటైంది. అది కూడా మాకు పెళ్ళయి అయితే 1.5 ఇయర్ అవుతుందండి. మా మమ్మీ వాళ్ళది ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ అండి. మా హస్బెండ్ వాళ్ళది అయితే వరంగల్. మా అత్తయ్య వాళ్ళైతే వరంగల్లో ఉంటారు. ఇక్కడ టీ అయితే అయ్యిందండి. నేనైతే ఎప్పుడైనా టీ పెడితే మాత్రం చాలాసేపు పెడతాను స్టవ్ మీద. ఎందుకంటే మంచిగా మసల పెడితే టీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. మంచి హెడేక్ ఉన్న వాళ్ళకైతే మంచి రిలీఫ్నెస్ కూడా ఇస్తుంది. నాకు ఇక్కడ హెడేక్ ఉంది కాబట్టి నేను ఆ రోజు టీ అయితే తాగుతున్నాను. నాకైతే టీ తాగుతుంటే మంచి రిలీఫ్నెస్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి యాజ్ యూజువల్గా ఉండే పనే అండి గిన్నెలు వాష్ చేసుకోవడం. ఇవి ఎక్కువ అయితే మాత్రం అసలు వాష్ చేయడానికి, క్లీన్ చేయడానికి చాలా కష్టమైపోతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే తొందర అయిపోతుంది అనేది నా ఫీలింగ్. నేనైతే ఎప్పుడే చేసుకుంటాను. బాగా అయితే మాత్రం నాకు అవి చూస్తేనే పిచ్చిలేసిపోతుంది. అసలు చేయబుద్ధి కాదు ఫ్రెండ్స్ అవి అయితే నాకైతే. అక్కడ మా హస్బెండ్ అయితే ఇటు చూడు అని చెప్పేసి నన్నైతే వీడియో అయితే తీస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మా ఇంట్లో అయితే కృష్ణుడు ఉంటాడు. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఒక కృష్ణుడిని చూస్తే పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది నాకైతే. ఇక్కడ ఈవినింగ్ అయితే మా హస్బెండ్ నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడండి. ఇవాళ మనము డిన్నర్కి వెళ్దాం బయటికి, రెడీ కమ్మని అయితే అన్నాడు. నేనైతే రెడీ అయ్యాను. తొందర రా, ఇంకెంతసేపు చేస్తావని అంటున్నాడు మా హస్బెండ్ అయితే అక్కడ. ఇక్కడ నేనైతే కీ అయితే వేసానండి. మా పక్కకి ఇంకొక పోర్షన్ కూడా ఉంటుందండి, అందులో వేరే వాళ్ళు అయితే ఉంటారు. ఇక్కడ మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. స్టెప్స్ అయితే దిగేసి మేమైతే వెళ్తున్నాం. లిఫ్ట్ కూడా ఉంటుంది కానీ మేమైతే యూజ్ చేయమండి, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి స్టెప్స్ అయితే దిగేసే వెళ్తాము. ఇక్కడ నేనైతే బ్యూటీ పార్లర్కి అయితే వచ్చాను ఐబ్రోస్ చేయించుకుందామని. ఇక్కడ 7 హార్సెస్ది పిక్చర్ అయితే ఉంటుంది. ఇదైతే సక్సెస్కి గుర్తు అని అంటారు. ఇక్కడ వాళ్ళైతే 10 మినిట్స్ అయితే వెయిట్ చేయమన్నారు. అది అయిపోయాక మేమైతే బయటికి వచ్చాము డిన్నర్కి. ఇదైతే రవితేజ థియేటర్ అని అయితే అంటారు. అది మొన్ననే కన్స్ట్రక్షన్ అయి మొన్ననే ఓపెన్ అయింది. ఇక్కడ మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చామండి. త్రితుంగ రెస్టారెంట్కి అయితే వచ్చామండి మేమైతే. ఇక్కడనైతే చాలా బాగుంటుందట ఫుడ్ కూడా. మేమైతే ఒక్కసారి వచ్చామండి, మళ్ళీ రావడం అయితే ఇది సెకండ్ టైం అంతే. ఇక్కడ వాళ్ళైతే బోర్డు పైన స్పెషల్స్ కూడా పెట్టారు అక్కడ. కాకపోతే యాంబియన్స్ అయితే చాలా బాగుందండి. యాంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మా హస్బెండ్ ఎక్కడ కూర్చోవాలా అని వెతికి లాస్ట్ అయితే అక్కడ కూర్చున్నాడు. ఈ మధ్యలో ఈ చెట్టు అయితే చాలా బాగుందండి. యాంబియన్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నేను రావడం అయితే సెకండ్ టైం అండి ఇక్కడికి. ఫస్ట్ అయితే ఒకసారి వచ్చాము, ఇదైతే సెకండ్ టైం అండి. ఇక్కడ మెనూ అయితే చూస్తున్నాను నేనైతే ఏమున్నాయా అని చెప్పేసి. మా హస్బెండ్ కూడా చూస్తున్నాడు, నేను కూడా చూస్తున్నాము. అంటే ఇద్దరం ఏదో ఒకటి డిసైడ్ అయ్యి లాస్ట్కి ఇద్దరం కలిసి నచ్చినవి అయితే ఆర్డర్ చేసుకుంటాము. ఆర్డర్ చేశాక మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ మా హస్బెండ్ నేనైతే మాట్లాడుకుంటున్నామండి. అంటే ఫస్ట్ ఎప్పుడు వచ్చాము, అప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాము, అది ఇది అని అయితే మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ వీకెండ్ అయితే మేమైతే చాలా బయటికి వెళ్తామండి. ఎందుకంటే హైదరాబాద్లో వీకెండ్ అయితే మాకు చాలా బాగా నచ్చుతుంది. వీక్ డేస్లో అయితే ఎలాగో బయటికైతే వెళ్ళామండి. అంటే అప్పుడు బిజీ లైఫ్ ఉంటుంది కాబట్టి వీక్ డేస్లో అయితే వెళ్ళాము మేమైతే. వీకెండ్స్లో మాత్రమే వెళ్తాము. మాకు వీకెండ్స్లో వెళ్తేనే టైం కూడా స్పెండ్ చేసినట్టే అనిపిస్తుంది ఇద్దరికి. మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తాము మేము వీకెండ్స్లో. అక్కడ ఫస్ట్ అయితే మేము సూప్ తాగేసి లాస్ట్ అయితే బిర్యానీ అయితే తింటున్నాము. బిర్యానీ అయితే హైదరాబాద్ బిర్యానీ లాగా ఉండదండి. రెస్టారెంట్లో వెరైటీగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగుందండి. నాకైతే టేస్ట్ అయితే నచ్చింది. ఇదైతే నా ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం వల్ల నేను ఏమైనా కొత్త వ్లాగ్స్ పెట్టినా, షార్ట్స్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.